మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీని రేషన్ బియ్యం మాయం కేసు ఇంకా వెంటాడుతోంది. పేర్ని నాని దంపతులకి కోర్టులో స్వల్ప ఊరట లభించిన మచిలీపట్నం పోలీసుల విచారణ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ న్యాయవాదులతో కలిసి పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించాలని బెయిల్ మంజూరు సమయంలోనే మచిలీపట్నం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నోటీసులు ఇవ్వడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు పేర్ని జయసుధ. ఇక రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధ A1 గా ఉన్నారు. ఇదే కేసులో పేర్ని నానిని మచిలీపట్నం పోలీసులు A6 గా చేర్చారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని ప్రధాన సూత్రధారి అని ఆయన ఆదేశాలతోనే లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. అయితే పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించగా ఆయన సతీమణి జయసుధకు మచిలీపట్నం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 4 ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించారా? విచారణ ముగిసిందా? ఏం జరుగుతోంది? మీరు ఫోటోషాప్ ని నేర్చుకుని నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాదాపు 2 గంటలుగా పేర్ని జయసుధకి సంబంధించినటువంటి విచారణ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కొనసాగుతూ ఉంది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ప్రధానంగా రేషన్ బియ్యం మిస్సింగ్కి సంబంధించినటువంటి అంశంలో 7,577 బస్తాలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. అదంతా మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఒకవేళ తెలిసి జరిగితే ఎందుకు ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు? అది నేరం తెలిసి చేసినట్లే కదా. తెలియకపోతే ఇదంతా తెర వెనక ఎవరు నడిపించారు? అలాగే మానస్తేజ అకౌంట్కి సంబంధించి ఎవరైతే A2గా ఉన్నారో ఆ కేసులో మానస్తేజ అకౌంట్ కూడా ఇప్పటికే లక్షలాది రూపాయల అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. అందులో మీ ప్రమేయం ఏముందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇదంతా ఎంతకాలం నుంచి జరుగుతోంది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం ఆవిడపైన ప్రశ్నలు పోలీసులు సంధిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే మాజీ మంత్రిగా పేర్ని నాని ఉండగానే గోడౌన్కి సంబంధించి అనుమతులు తీసుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ నేపథ్యంలో ఈవిడ కేవలం కస్టోడియన్గానే ఉన్నారు కాబట్టి తెర వెనకంతా నడిపింది మాజీ మంత్రి ప్రమేయంతోనే. సో ఇందులో మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది ప్రధానంగా పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టే పనులు అయితే నెవ్వుకున్నారు. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పేర్ని జయసుధను 2 గంటలుగా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. విచారణ సందర్భంగా ఆవిడ పైన ఏవైతే కొన్ని అభియోగాలను ఇప్పటికే నమోదు చేశారో ఆ అభియోగాలకు సంబంధించి కూడా వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. వారితో పాటుగా వీటికి సంబంధించి ప్రధానంగా జయసుధకి సంబంధించి అనుమతులు ఎవరిప్పించారు, ఎవరి ద్వారా తీసుకున్నారు అనేది ప్రధానంగా పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే పేర్ని జయసుధకి సంబంధించి ఇప్పటికే ఏమనగా ఈ కేసులో చేర్చిన నేపథ్యంలో ఈ మచిలీపట్నం జిల్లా కోర్టు ఇప్పటికే ఆవిడకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆవిడకి విచారణ సహకరించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో A6గా న్యాయవాదుల సమక్షంలోనే విచారిస్తున్నారా? ఎందుకంటే ఇంతకు ముందు విన్నప్పుడు న్యాయవాదులతో కాకుండా ఆవిడ ఒక్కవిడిని విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. సో న్యాయవాదులను అలౌ చేశారా విచారణకి? సో ప్రస్తుతం విచారణకి న్యాయవాదుల్ని ఎలౌ చేయలేదు. కేవలం ఆమెకు సంబంధించినటువంటి ఒక్కదాన్నే స్టేషన్కి పిలిచారు, లోపలికి తీసుకువెళ్లారు. ఆమెని సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా తనకు ఏవైతే న్యాయవాదులతో కలిసి విచారించాలని కోరినప్పటికీ కూడా ఆవిడ స్టేట్మెంట్ను మొత్తం రికార్డు చేస్తూ ఉన్నారు. న్యాయవాదులను అనుమతించలేదు. కేవలం పేర్ని జయసుధను ఒక్కదాన్ని మాత్రమే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించిన మొత్తం అన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అన్ని వివరాలను ఎవరిపై అయితే ఇప్పుడు కేసులు నమోదయ్యాయో A1, A2, A3, A4తో పాటుగా A5 మొత్తం 4కి సంబంధించిన వివరాలను ఆమె ముందు పెట్టి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రైట్ వసంత్, థ్యాంక్ యూ.